రేపు బళ్ళారిలో కాంగ్రెస్ నేతలు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లురువ్వడం వివాదం రాచుకుంది. ఇరు వర్గాలకు పరస్పరం దాడి చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుతూ తుపాకులతో కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చిలికి చిలికి గాలివాన్లా మారాయి. పోలీసులు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు తనపైన, తన కుటుంబీకులపైన, తన కార్యకర్తలపైన కాల్పులు జరిపారని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఆరోపణలు చేస్తున్నారు. కాదు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు జరిపిన కాల్పుల్లోనే తమ కార్యకర్త మృతి చెందాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బళ్ళారిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా బళ్ళారిలో 2 దశాబ్దాల నాటి పగలు, కక్షలు, కార్పుణ్యాలు బద్దలైనట్లయింది. 20 ఏళ్ల నాటి గాలి జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గ కక్షలు, రాజకీయ పగలు ఉన్నాయి. సూర్యనారాయణ రెడ్డి కొడుకే ప్రస్తుత బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. అయితే రేపు జరగనున్న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ 2 వర్గాల మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇది ప్రస్తుతం బళ్ళారి అంతటా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి శ్రీరాములు స్వయంగా వచ్చి చెప్పినా కూడా 2 వర్గాలు వినే పరిస్థితి కనిపించలేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకొని గంగావతి నుంచి బళ్ళారికి రాత్రి జనార్దన్ రెడ్డి రాగానే ఒక్కసారిగా కారుపైకి, ఇంటిపైకి రాళ్లు, కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి హాని కలగలేదు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. దాడుల నేపథ్యంలో బళ్ళారి అంతటా 144 సెక్షన్ను అధికారులు అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి బీజేపీ నేత శ్రీరాములు పైన హత్య కేసులు పోలీసులు నమోదు చేశారు. తమ పైన కాల్పులు జరిపి తన ఇంటిపైన రాళ్లు రువ్విన వారిపైన కూడా తమపైన కేసులు నమోదు చేస్తారా అంటూ గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.